నమస్తే నా పేరు ద్వానరెడ్డి వెల్కమ్ టు మై ఛానల్ టెక్ సెట్ గో తెలుగు ఈ రోజు మన వీడియోలో బెస్ట్ మొబైల్స్ అంటే 20,000 ప్రైస్ సెగ్మెంట్స్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలో వచ్చేసరికి కంప్లీట్ గా 6 మొబైల్స్ గురించి చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో కొంతమందికి వచ్చేసరికి ఒక పర్ఫార్మెన్స్ బేస్డ్ మొబైల్ కావాలి అంటే BGMI ఆడడానికి మనకు ఒక కంప్లీట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కోసం ఒక మొబైల్ కావాలి. సో కొంతమందికి వచ్చేసరికి ఫోటోగ్రఫీ లేకపోతే వీడియోగ్రఫీ కోసం ఒక కంప్లీట్ ఒక కెమెరా మొబైల్ కావాలి. సో కొంతమందికి వచ్చేసరికి మనకు డిస్ప్లే బాగుండాలి అంటే ఎంటర్టైన్మెంట్ కోసం అంటే మనం ఇక్కడ నెట్ఫ్లిక్స్లో ఏదైనా వెబ్ సిరీస్ చూడాలన్నా సరే ఏదైనా మూవీ చూడాలన్నా సరే సో ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో మనకి ఇక్కడ ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో ఒక మంచి డిస్ప్లే కోసం సో చాలా మంది వచ్చేసరికి డిస్ప్లే సెంట్రిక్ మొబైల్ కూడా పర్చేస్ చేయాలనుకుంటారు. సో ఈ యొక్క వీడియోలో వచ్చేసరికి నేను ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్లో ది బెస్ట్ మొబైల్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది అనమాట. అండ్ దాంతోపాటు కంప్లీట్ ఆల్రౌండర్ మొబైల్ని కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. సో కంప్లీట్గా నేను 6 మొబైల్స్ని అయితే షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. సో ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూసినట్లయితే మీ యొక్క యూసేజ్ ప్రకారం మీకు ఏ మొబైల్ అయితే నచ్చుతుందో సో దాన్ని అయితే మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అవుదాం. Came at 17. Damn. ఈ వీడియో వచ్చేసరికి మనం ఫస్ట్ గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ తోటి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి పోకో X3 Pro 6+128GB వేరియంట్ వచ్చేసరికి 18,999 అయితే ఉంటుంది. సో ఈ ఒక మొబైల్ వచ్చేసరికి మెయిన్ ఫోకస్ వచ్చేసరికి మనకు గేమింగ్ అనమాట. సో ఇక్కడ రీసెంట్గా రిలీజ్ అయిన గేమ్ BGMI. సో చాలా మంది వచ్చేసరికి BGMI ఆడడానికి ఒక కంప్లీట్ అంటే 20,000 ప్రైస్ సెగ్మెంట్లో ఒక కంప్లీట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఇందులో మనకు గేమింగ్ అంటే మనకి ఇక్కడ ఎలాంటి ట్రిగర్స్ అయితే ఉండవు, ఫిజికల్ ట్రిగర్స్ అయితే ఉండవు, కానీ మనకి ఇక్కడ ఒక ప్రాసెసర్లో కానీ డిస్ప్లేలో కానీ ఒక మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ కోసం అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ మనకి ఇక్కడ డిస్ప్లే గురించి మాట్లాడినట్లయితే ఇందులో మనకు 6.67 ఇంచ్ ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆబ్వియస్గా గేమింగ్ కాబట్టి మనకి ఇక్కడ 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది అండ్ దాంతోపాటు 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్. అండ్ దెన్ మనకి ఇక్కడ గేమింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ పర్ఫార్మెన్స్. ఇందులో మనకు Qualcomm Snapdragon 860 అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ దాంతోపాటు GPU విషయానికి వచ్చినట్లయితే Adreno 640. సో ఇక్కడ డిస్ప్లేలో కానీ ఇక్కడ మనకు పర్ఫార్మెన్స్లో కానీ మనకు ఎలాంటి కాంప్రమైజ్ అవ్వకుండా ఒక మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ కోసం అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దెన్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే ఆబ్వియస్లీ ఇది గేమింగ్ సెంట్రిక్ మొబైల్ అంటే ఇక్కడ గేమింగ్ మీద ఫోకస్ చేశారు కాబట్టి అంటే పర్ఫార్మెన్స్ మీద ఫోకస్ చేశారు కాబట్టి ఇక్కడ కెమెరా వచ్చేసరికి అంత మంచిగా అయితే ఉండదు అనమాట. ఒక డీసెంట్ లెవెల్ కెమెరా అని చెప్పుకోవచ్చు అంటే 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అండ్ దెన్ మనం ఇక్కడ బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే ఇందులో మనకు 5160 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ దాంతోపాటు 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్. సో ఈ యొక్క మొబైల్ వచ్చేసరికి మనము బేసిక్ స్పెసిఫికేషన్స్ గురించి అయితే డిస్కస్ చేయడం జరిగింది, డిస్ప్లే, కెమెరా, బ్యాటరీ అండ్ పర్ఫార్మెన్స్. దెన్ మనం ఇక్కడ ఒక మంచి స్పెసిఫికేషన్ కూడా డిస్కస్ చేసినట్లయితే అంటే స్పెషల్ స్పెసిఫికేషన్ కూడా డిస్కస్ చేసినట్లయితే ఇందులో మనకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్ అయితే ఉంటుంది అనమాట. అంటే మనకి ఇక్కడ 19,000 ప్రైస్ సెగ్మెంట్లో కూడా మనకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్ ఇవ్వడం అనేది ఒక మంచి విషయం. అండ్ దాంతోపాటు స్టోరేజ్ విషయానికి వచ్చినట్లయితే UFS 3.1 అంటే ఇక్కడ మనకు గేమింగ్లో అంటే పర్ఫార్మెన్స్లో మనకు ఇక్కడ కూడా మనకు ఎలాంటి కాంప్రమైజ్ అయితే అవ్వలేరు. అండ్ దాంతోపాటు స్టీరియో స్పీకర్స్ అంటే ఇక్కడ మనకు హెడ్ ఫోన్సే పెట్టుకొని మనకి ఆ ఒక గేమింగ్ ఎక్స్పీరియన్స్ కాకుండా మనకు ఒక స్టీరియో స్పీకర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా మనకు కాంప్రమైజ్ అయితే లేదని చెప్పుకోవచ్చు. సో గేమింగ్ మీద ఎందుకు స్ట్రెస్ చేస్తున్నా అంటే సో ఫస్ట్ మనం స్టార్ట్ చేసిందే గేమింగ్ మొబైల్ కాబట్టి ఎవరైతే 20,000 ప్రైస్ సెగ్మెంట్లో ఒక మంచి కంప్లీట్ గేమింగ్ మొబైల్ కొనాలనుకుంటున్నారనుకో ఈ యొక్క మొబైల్ని అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ దాంతోపాటు ఇంకొక మంచి ఫీచర్ వచ్చేసరికి ఇందులో మనకు లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ప్లస్ అయితే ఉందన్నమాట. అంటే ఇక్కడ కూడా మనకు గేమింగ్ ఆడేటప్పుడు కూడా మనకు మన మొబైల్ హీట్ అవుతుంటే ఒక కొంచెం డిగ్రీ అయితే తగ్గిస్తుంది అంటే ఒక టెంపరేచర్ తగ్గించడం అయితే జరుగుతుంది. సో 20,000 ప్రైస్ సెగ్మెంట్లో ఈ యొక్క మొబైల్ అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి మోటరోలా H20 ఫ్యూజన్. సో ఈ యొక్క ప్రైస్ వచ్చేసరికి లిటిల్ హైయర్ అయితే ఉంటుంది అంటే మనకి ఇక్కడ 20,000 కంటే తక్కువ అయితే ఉండదు. అంటే ప్రైస్ వచ్చేసరికి మనకు 6+128GB వేరియంట్ వచ్చేసరికి మనకు 21,500 అయితే ఉంటుంది. సో కొన్ని బ్యాంక్ ఆఫర్స్ యాడ్ చేసినట్లయితే మనకు ఆల్మోస్ట్ అరౌండ్ 20,500 నుంచి 21,000 వరకు అయితే ఉంటుంది అనమాట. సో ఇది ఒక రీసెంట్ రిలీజ్ అని చెప్పుకోవచ్చు ఈ యొక్క మొబైల్. సో ఫస్ట్ మనం ఇక్కడ డిస్ప్లే గురించి మాట్లాడినట్లయితే ఇందులో మనకు 6.67 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు 10-bit డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు రిఫ్రెష్ రేట్ గురించి మాట్లాడినట్లయితే ఇందులో మనకు 90 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంది. సో ఈ యొక్క డీసెంట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ ప్రాసెసర్ గురించి మాట్లాడినట్లయితే ఇందులో మనకు మీడియాటెక్ నుంచి Dimensity 800U. సో ఇక్కడ కూడా ఒక మంచి ప్రాసెసర్ అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు డిస్ప్లేలో వచ్చేసరికి ఒక టిక్ అయితే వేసుకోవచ్చు అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ ప్రాసెసర్లో కూడా ఒక టిక్ మార్క్ అయితే వేసుకోవచ్చు ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్కి. అండ్ దెన్ మనకి ఇక్కడ కెమెరా గురించి మాట్లాడినట్లయితే ఇందులో మనకు 108 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో 108 మెగాపిక్సెల్ అనగానే చాలా మంది వచ్చేసరికి ఓకే జస్ట్ గిమ్మిక్ అది జస్ట్ నంబర్ అంత హ్యూజ్
సెన్సార్ ఉంది కానీ మనకు అవుట్పుట్స్ వచ్చేసరికి డీసెంట్గా ఏదో నార్మల్గా ఉంటుందని అనుకుంటారు, కానీ కాదు. ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్కి ఒక మంచి అవుట్పుట్ అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు బోత్ వీడియోగ్రఫీలో కానీ ఫోటోగ్రఫీలో కానీ ఒక మంచి అవుట్పుట్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా ఒక మంచి కెమెరా సెటప్ అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు ఇక్కడ బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే ఇందులో మనకు 5000 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు ఛార్జింగ్ స్పీడ్ వచ్చేసరికి 30 వాట్. సో ఈ యొక్క మొబైల్లో మనకు స్పెసిఫికేషన్స్ అన్నీ వచ్చేసరికి మంచిగా అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఒక్కటి తప్ప వచ్చేసరికి మనకి ఇక్కడ సాఫ్ట్వేర్లో కానీ మనకు అందులో స్పెసిఫికేషన్ వచ్చేసరికి మంచిగా అయితే ఇంప్లిమెంట్ చేసిండ్రు, కానీ మనకి ఇక్కడ డిజైన్లో వచ్చేసరికి అంతగా నచ్చదు అనమాట. సో నిజంగా మీకు డిజైన్ సెంట్రిక్ మొబైల్ కావాలి అంటే డిజైన్ ఒక మంచి మొబైల్ కావాలి అంటే మీరు కేస్ వాడరు, జస్ట్ మనకు చూడడానికి కూడా ప్రీమియం ఉండాలి అంటే మీ ఒక మొబైల్ వచ్చేసరికి అంత కన్సిడర్ చేయకపోవచ్చు. కానీ మీకు స్పెసిఫికేషన్స్ ఇంపార్టెంట్, అంటే మీరు పెడుతున్న మనీకి వచ్చేసరికి స్పెసిఫికేషన్స్ మీకు మంచి జస్టిఫై చేయాలి అనుకుంటే ఈ యొక్క మొబైల్ అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇప్పటికే మనకు ఒక మంచి ఒపీనియన్ అయితే రావచ్చు, అంటే మనకి ఇక్కడ డిస్ప్లేలో కానీ కెమెరాలో కానీ బ్యాటరీలో కానీ పర్ఫార్మెన్స్లో కానీ ఒక మంచి ఒపీనియన్ అయితే రావచ్చు ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్కి. సో నెక్స్ట్ స్పెషల్ ఫీచర్ వచ్చేసరికి మనకు ఇందులో మనకు 13 5G బ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇన్సేన్గా మనకు ఒక మొబైల్ అయినా సరే పక్కన మనకు 5G అని పెడుతున్నారు, అంటే పేర్లో అంటే మొబైల్ నేమ్ వచ్చేసరికి లాస్ట్కి 5G అని పెడుతున్నారు, కానీ అక్కడ వచ్చేసరికి మనకు 1 5G బ్యాండ్ 2 5G బ్యాండ్స్ అయితే ఉంటాయి. కానీ ఇక్కడ మనకు మోటరోలా H20 ఫ్యూజన్లో మనకు ఎలాంటి 5G అనే నేమింగ్ అయితే లేదు, అంటే మోటరోలా H20 ఫ్యూజన్ 5G అని కాదు, జస్ట్ మోటరోలా H20 ఫ్యూజన్. అయినా సరే మనకి ఇందులో 13 5G బ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ ఇండియాలో 5G వచ్చినప్పుడు కూడా మనకు బ్యాండ్స్ మ్యాచ్ అయ్యే అవకాశం అయితే చాలా ఎక్కువ అయితే ఉంటుందన్నమాట. సో మీరు కంప్లీట్గా 5G మొబైల్ కావాలి అనుకుంటే అయితే ఈ యొక్క మొబైల్ అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ దెన్ మనకి ఇంకొక ఫీచర్ వచ్చేసరికి రెడీ ఫోర్ వచ్చేసరికి మనకు ఏదైతే ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ ఉంటుందో మన మొబైల్ యాప్స్ అయితే వాడుకోవచ్చు అనమాట అందులో. సో ఒక అప్లికేషన్ తోటి అయితే మనం కంట్రోల్ అయితే చేయొచ్చు. సో ఒక మంచి ఫీచర్ నేను చెప్పుకోవచ్చు అనమాట. సో అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ స్టాక్ అండ్ ఎక్స్పీరియన్స్. సో చాలామంది మోటరోలా మొబైల్ని ప్రిఫర్ చేయడానికి ఒక మెయిన్ రీజన్ వచ్చేసరికి కూడా స్టాక్ అండ్ ఎక్స్పీరియన్స్. ఆబ్వియస్గా మనకు ఈ యొక్క బ్లోట్వేర్ కానీ లేకపోతే యాడ్స్ కానీ చాలామంది ప్రిఫర్ చేయరు. సో కంప్లీట్ స్టాక్ అండ్ ఎక్స్పీరియన్స్ వస్తుందంటే ఎవరు కాదంటారు. సో అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ ఎలాంటి కాంప్రమైజ్ అవ్వకుండా, అంటే స్పెసిఫికేషన్ పరంగా మనకు ఎలాంటి కాంప్రమైజ్ అవ్వకుండా ఇంప్లిమెంట్ చేశారు అంటే, అండ్ దాంతోపాటు స్టాక్ అండ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇక్కడ మనకు థింగ్ షీల్డ్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఆబ్వియస్గా మనకు మోటరోలా మొబైల్ కాబట్టి బిజినెస్ గ్రేడ్ సెక్యూరిటీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో కంప్లీట్ ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు కూడా చెప్పినా కదా నేను ఒక కంప్లీట్ ఆల్రౌండర్ మొబైల్ అయితే సజెస్ట్ చేయడం జరుగుతుందని. సో ఈ యొక్క మొబైల్ వచ్చేసరికి మనకు కంప్లీట్ ఆల్రౌండర్ అయితే చెప్పుకోవచ్చు. ఈ లిస్ట్లో నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి iQOO Z3 5G 6+128GB వేరియంట్ వచ్చేసరికి 19,990 అయితే ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మనకి ఇక్కడ డిస్ప్లే విషయానికి మాట్లాడినట్లయితే ఇందులో మనకు 6.58 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ IPS LCD డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి మనకు 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుందన్నమాట. సో ఆబ్వియస్గా సూపర్ AMOLED లేదు, కానీ మనకి ఇక్కడ 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దెన్ మనకి ఇక్కడ ప్రాసెసర్ విషయానికి వచ్చినట్లయితే ఒక మంచి ప్రాసెసర్ అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇందులో మనకు Qualcomm Snapdragon 768G అయితే ఉంటుందన్నమాట. అండ్ దాంతోపాటు ఇక్కడ కెమెరా విషయానికి వచ్చినట్లయితే ఇందులో మనకు 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ సెల్ఫీ షూటర్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్. అండ్ దెన్ మనకి ఇక్కడ బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే ఇందులో మనకు 4400 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ ఛార్జింగ్ స్పీడ్ వచ్చేసరికి 55 వాట్. సో డీసెంట్ స్పెసిఫికేషన్ చెప్పుకోవచ్చు ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్కి. అంటే మనకు ఏది క్రేజీ స్పెసిఫికేషన్ అని ఏం ఉండదు, కానీ అన్ని యొక్క స్పెసిఫికేషన్ వచ్చేసరికి బ్యాలెన్స్డ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో కొన్ని ఎక్స్టెండెడ్ పాయింట్స్ వచ్చేసరికి, అంటే కొన్ని మంచి స్పెషల్ ఫీచర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఎక్స్టెండెడ్ ర్యామ్. సో దాని ఎక్స్టెండెడ్ పాయింట్స్ అని చెప్పిన సో ఎక్స్టెండెడ్ ర్యామ్ అయితే ఉంటుంది అనమాట ఇందులో. అంటే మనకి ఇక్కడ ఈ యొక్క మొబైల్ వచ్చేసరికి 6GB ర్యామ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దాంతోపాటు మనకి ఇక్కడ +1GB అయితే ఉంటుంది. సో ఇది ఒక బేసికలీ మనకు ఒక క్రేజీ స్పెషల్ ఫీచర్ అని చెప్పలేము, కానీ ఒక ఫీచర్ అయితే యాడ్ చేయడం అయితే జరిగింది. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ 5 లేయర్ లిక్విడ్ కూలింగ్ అయితే ఉంటుంది అనమాట. సో మనకి ఇందులో Qualcomm Snapdragon 768G ప్రొవైడ్ చేశారు కాబట్టి ఆబ్వియస్గా మనకు ఒక గేమింగ్ మొబైల్కి అయితే వెళ్ళిపోతుంది, అంటే గేమింగ్ సెంట్రిక్ మొబైల్ అయితే వెళ్ళిపోతుంది, అంటే ఒక మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో ఇందులో మనకైతే ఒక లిక్విడ్ కూలింగ్ అయితే ఇంప్లిమెంట్ అయితే చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు కంపెనీ వాళ్ళు ఏం చెప్పారంటే మనకి ఇక్కడ మేజర్గా మనకు 2 Android అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ 3 years వరకు వచ్చేసరికి మనకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో మనకి ఇక్కడ జనరల్గా ఈ యొక్క iQOO వచ్చేసరికి మనకు వివో కింద అయితే ఉంటుంది, అంటే వివో సబ్ బ్రాండ్ అనమాట. సో వివోకి సబ్ బ్రాండ్ అంటే మనకి ఇక్కడ ఆబ్వియస్గా ఇందులో మనకు FunTouch OS అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో చాలామంది వచ్చేసరికి పర్సనల్గా FunTouch OS వచ్చేసరికి ప్రిఫర్ చేయరు. సో నిజంగా మీకు FunTouch OS నచ్చకపోతే మీరు ఇంతకుముందు చెప్పిన 2 మొబైల్స్ లేకపోతే నెక్స్ట్ చెప్పే 3 మొబైల్స్ అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. సో నిజంగా మీకు ఓఎస్ ఫరక్ పడదు, అంటే ఓఎస్ మనకు పెద్దగా ఇంపార్టెంట్ కాదు, నాకు జస్ట్ స్పెసిఫికేషన్ వచ్చేసరికి ఒక మంచి స్పెసిఫికేషన్ కావాలి. అండ్ దాంతోపాటు ఒక మంచి ఛార్జింగ్ స్పీడ్, అంటే ఆబ్వియస్గా ఛార్జింగ్ స్పీడ్, అండ్ దాంతోపాటు మనకు ఒక మంచి పర్ఫార్మెన్స్ బేస్డ్ మొబైల్ కావాలి అంటే ఈ యొక్క మొబైల్ అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు ఈ యొక్క మొబైల్ డిజైన్లో కూడా మనకు ఫ్రంట్లో వచ్చేసరికి అంత మంచిగా అయితే లేదని చెప్పుకోవచ్చు అనమాట.
సో ఒక వాటర్ డ్రాప్ నాచ్ లాగా అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఈ యొక్క 2021లో కూడా మనకు ఆ ఒక వాటర్ డ్రాప్ నాచ్ వచ్చేసరికి అంతమంది అయితే ప్రిఫర్ చేయరు. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ బ్యాక్ ప్యానల్ వచ్చేసరికి ఒక మంచిగా డిజైన్ అయితే ఉంటుంది అనమాట, ఒక మంచి గ్రేడియంట్ లుక్ అయితే ఉంటుంది. సో డిజైన్ పరంగా వచ్చేసరికి మనకు పర్సన్ టు పర్సన్ డిఫర్ అయితే అవుతుంది. సో దాన్ని మనం పక్కన పెట్టినట్లయితే ఫంటా చాయిస్ గురించి మాట్లాడినట్లయితే ఇందులో మనకు అంత ల్యాగింగ్ అయితే ఉంటుంది. ఇంతకుముందు కూడా డిస్కస్ చేసినట్లు ఫంటా చాయిస్ చాలామంది ప్రిఫర్ చేయరు. సో ల్యాగ్ అయితే ఉంటుంది. ఈ ఒక బగ్స్ అయినా కానీ బ్లోట్వేర్ అయినా సరే యాడ్స్ కూడా ఫుల్ స్క్రీన్ యాడ్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇవన్నీ మీకు అంత ఇంపార్టెంట్ కాదు. సో అది ఉన్నా లేకపోతే నాకు ఏం ఉండదు. సో ఒక మంచి స్మార్ట్ ఫోన్ కావాలంటే ఈ యొక్క మొబైల్ అనేది మీరు కన్సిడర్ చేయొచ్చు. ఈ వీడియోలో నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి రియల్మీ X7 5G 6+128GB వేరియంట్ వచ్చేసరికి మనకు 19,999 అయితే ఉంటుంది. సో ఇంకా డైరెక్ట్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడినట్లయితే ఇందులో మనకు 6.43 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి మనకు స్టాండర్డ్ 60 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ దెన్ మన ఇక్కడ ప్రాసెసర్ గురించి మాట్లాడినట్లయితే ఇందులో మనకు MediaTek నుంచి Dimensity 800U. అండ్ ఇక్కడ మనకు కెమెరా విషయానికి వచ్చినట్లయితే ఇందులో మనకు 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ అండ్ సెల్ఫీ షూటర్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్. అండ్ దెన్ మన ఇక్కడ బ్యాటరీ విషయానికి మాట్లాడినట్లయితే ఇందులో మనకు 4310 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు ఛార్జింగ్ స్పీడ్ వచ్చేసరికి మనకు 50 వాట్ అయితే ఉంటుంది అనమాట. ఆబ్వియస్గా మనకు రియల్మీ మొబైల్స్ అంటే ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్లో రియల్మీ మొబైల్స్ అనగానే మనకు 50, 55, 65 వాట్ ఛార్జింగ్ స్పీడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఛార్జింగ్ స్పీడ్లో వచ్చేసరికి మనకు ఎలాంటి కాంప్రమైజ్ అవ్వకుండా అయితే ఇంప్లిమెంట్ చేస్తారు. అండ్ డిస్ప్లేలో కూడా మనకైతే సూపర్ AMOLED ఉంది కాబట్టి ఆబ్వియస్గా మనకి ఎలాంటి ఫరక్ అయితే అంటే డిస్టర్బెన్సెస్ అయితే ఉండదు. కానీ ఇక్కడ రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి మనకు స్టాండర్డ్ 60 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అండ్ దెన్ మనకి ఇక్కడ స్పెషల్ ఫీచర్స్ గురించి మాట్లాడినట్లయితే ఇందులో మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్ అంటే 20,000 ప్రైస్ సెగ్మెంట్లో కూడా మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ రావడం అనేది ఒక మంచి విషయం. సో ఇంప్లిమెంట్ చేయకపోయినా సరే పెద్దగా డిఫరెన్స్ ఉండకపోయేది. కానీ ఈ యొక్క మొబైల్లో స్పెసిఫికేషన్ వచ్చేసరికి అంత అప్ టు మార్క్ అయితే లేదనమాట. అంటే ఇక్కడ మనకు 90 Hz కూడా లేదు. సో 60 Hz రిఫ్రెష్ రేట్ అండ్ ప్రాసెసర్ కూడా మనకు Dimensity 800U కాకుండా 900 కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. కానీ అవన్నీ వచ్చేసరికి కాస్ట్ కటింగ్ చేయడం అయితే జరిగింది. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ప్రొవైడ్ చేశారు కాబట్టి సో నిజంగా ఎవరికన్నా ఒక మంచి ఫీచర్ అంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండాలి, నాకు ఎంతకాలం అన్నా రేర్లో కానీ లేకపోతే సైడ్ మౌంటెడ్ వాడతాము, సో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటే ఒక మంచి లుక్ అయితే ఉంటుంది అనుకుంటే ఈ యొక్క మొబైల్ అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు కాపర్ లిక్విడ్ కూలింగ్ అయితే ఉంటుంది అనమాట. సో కాపర్ లిక్విడ్ కూలింగ్ అనేది ఒక గేమింగ్ ఆడేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా హెవీ పర్ఫార్మెన్స్ చేసినప్పుడు కానీ మనకు టెంపరేచర్ వచ్చేసరికి కొంచెం అయితే తగ్గడానికి అయితే ట్రై అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క మొబైల్ వచ్చేసరికి స్లిమ్ అండ్ లైట్ అయితే ఉంటుంది అనమాట. సో వెయిట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ అరౌండ్ 175 to 180 grams అయితే ఉంటుంది. సో నిజంగా లైట్ అనేది చెప్పుకోవచ్చు. నిజంగా మీకు ఒక కాంపాక్ట్ మొబైల్ కావాలి అంటే 6.43 ఇంచ్ వచ్చేసరికి కూడా మనకు డిస్ప్లే సైజ్ వచ్చేసరికి కూడా ఒక కాంపాక్ట్ సైజ్ అయితే ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ హెఫ్టీ అయితే ఉండదు. అండ్ దాంతోపాటు వెయిట్ కూడా వచ్చేసరికి మనకు ఈవెన్గా అయితే బ్యాలెన్స్ చేయడం జరిగింది. సో ఆబ్వియస్గా మనకి ఇక్కడ ఎలాంటి 5000 mAh బ్యాటరీ 6000 mAh బ్యాటరీ లేదు, మనకు 4310 ఉంది కాబట్టి ఆబ్వియస్గా లైట్ వెయిట్ అయితే ఉంటుంది. సో నిజంగా మీ యొక్క మొబైల్ కన్సిడర్ చేయడానికి రీజన్ వచ్చేసరికి మనకు సూపర్ AMOLED డిస్ప్లే అండ్ దాంతోపాటు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్. సో ప్రాసెసర్ వచ్చేసరికి MediaTek Dimensity 800U. సో అది కూడా ఒక మంచి ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఈ యొక్క మొబైల్లో మనకు కొంతమందికి రియల్మీ బ్యాక్లో వచ్చేసరికి డే టు లీప్ అనేది ఉంటుంది. సో కొన్ని మొబైల్స్ వచ్చేసరికి డే టు లీప్ అనే ఒక పెద్ద లోగో అయితే పెట్టడం జరిగింది, ఒక ట్యాగ్ లైన్ అయితే పెట్టడం జరిగింది. సో ఈ యొక్క మొబైల్లో అలాంటి డిస్టర్బెన్సెస్ అయితే ఏముండవు. సో నిజంగా మీకు ఆ ఒక కన్సర్న్ ఉంటే అయితే ఈ యొక్క మొబైల్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. అంటే కన్సర్న్ ఉంది కాబట్టి మీరు ఈ యొక్క రియల్మీ మొబైల్ పర్చేస్ చేయకపోతే సో ఆ కన్సర్న్ అయితే మీరు పక్కన పెట్టేసేయచ్చు. సో డే టు లీప్ అనే ఒక పెద్దగా ట్యాగ్ లైన్ అయితే ఏమి ఉండదు. సో ఈ యొక్క మొబైల్ వచ్చేసరికి ఒక డీసెంట్ స్మార్ట్ ఫోన్ అయితే చెప్పుకోవచ్చు ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్లో. ఈ వీడియోలో లాస్ట్ 2 మొబైల్స్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి అయితే ఉంటుంది. సో ఆబ్వియస్గా ఏదైనా లిస్ట్ చెప్తున్నప్పుడు అంటే టాప్ 5 మొబైల్స్ అయినా సరే టాప్ 7 మొబైల్స్ అయినా సరే ఏ ఒక ప్రైస్ సెగ్మెంట్లో చెప్పినా సరే మనకు ఆబ్వియస్గా ఒక సామ్సంగ్ మొబైల్ అయితే ఉండాలన్నమాట. ఎందుకంటే మ్యాండేటరీ, ఎందుకంటే ఈ యొక్క యూఐలో కానీ లేకపోతే బ్యాటరీలో కానీ కెమెరాలో కానీ డిస్ప్లేలో కానీ మంచిగా అయితే ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో బ్లోట్వేర్ ఉంటుంది కానీ మనకి ఎలాంటి అనాయింగ్ యాడ్స్ అయితే ఉండవు కాబట్టి చాలా మందికి వచ్చేసరికి సామ్సంగ్ మొబైల్ అయితే ప్రిఫర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొక మెయిన్ ఫీచర్ వచ్చేసరికి నాన్ చైనీస్. సో మనకు రియల్మీలో కానీ ఓపోలో కానీ మనకు ఇలాంటి బ్రాండ్స్ వచ్చేసరికి అన్ని చైనీస్ మొబైల్స్ కాబట్టి సామ్సంగ్ వచ్చేసరికి కొరియన్. సో ఈ యొక్క ఆస్పెక్ట్ వల్ల కూడా చాలామంది అయితే సామ్సంగ్ మొబైల్స్ని అయితే ప్రిఫర్ చేయడం జరుగుతుంది. సో ఇంకా ఫర్దర్ డీలే లేకుండా స్పెసిఫికేషన్ మాట్లాడినట్లయితే ఫస్ట్ సామ్సంగ్ గెలాక్సీ M51 6+128GB వేరియంట్ వచ్చేసరికి మనకు 19,999 అయితే ఉంటుంది. సో ఈ యొక్క కాన్స్టెంట్ ప్రైస్ అంటే మనకి ఇక్కడ రెడ్మీ నోట్ 10 ప్రోలు కానీ రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ లాగా మనకు ప్రైస్ పెరుగుతూ పోదు. అంటే మనకి ఇంట్రొడక్టరీ ప్రైస్ వచ్చేసరికి మనకు ఆల్మోస్ట్ అరౌండ్ ఆ ఒక మొబైల్ అంటే రెడ్మీ నోట్ 10 ప్రో వచ్చేసరికి మనకు 16,000కి రిలీజ్ అయినట్లయితే ఇప్పుడు మనకు 18,000కి అయితే సేల్ అయితే చేయడం జరుగుతుంది. సో అట్లా మనకు ఇలాంటి డ్రాస్టిక్ మనకి ఇంక్రీజ్ అయితే ఉండదు అనమాట. సో ఈ యొక్క మొబైల్ సామ్సంగ్ గెలాక్సీ M51 వచ్చేసరికి మనకు ఆల్మోస్ట్ అరౌండ్ 23,000
24,000 అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసరికి మనకు 19,999 అయితే ఉంటుంది, అంటే 20,000 ప్రైస్ సెగ్మెంట్లో అయితే ఉంటుంది. సో ఇది ఒక కాన్స్టెంట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు, అంటే కాన్స్టెంట్ ప్రైసింగ్లో. సో ఇక్కడ స్పెసిఫికేషన్ కూడా మాట్లాడినట్లయితే ఇందులో మనకు 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో స్టాండర్డ్ 60 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది అనమాట. సో మనకి ఇక్కడ ఎలాంటి ఫ్యాన్సీ రిఫ్రెష్ రేట్ అయితే ఉండదు. సో 60 Hz వచ్చేసరికి మనకు ఆబ్వియస్గా మనకు డిస్ప్లే వచ్చేసరికి మనకు వండర్ఫుల్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సామ్సంగ్ నుంచి. అండ్ దెన్ మనకి ఇక్కడ ప్రాసెసర్ మాట్లాడినట్లయితే ఇందులో మనకు Qualcomm Snapdragon 730G అయితే ఉంటుంది. అండ్ జీపీ విషయానికి వచ్చినట్లయితే Adreno 618. సో ఒక డీసెంట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు డిస్ప్లేలో కానీ లేకపోతే ప్రాసెసర్లో కానీ ఒక డీసెంట్గా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో డీసెంట్ ఎందుకు అంటున్నా అంటే డిస్ప్లేలో సో ఇక్కడ మనకి ఎలాంటి ఫ్యాన్సీ రిఫ్రెష్ రేట్ లేదు కాబట్టి సో డీసెంట్ అని చెప్పడం జరిగింది. అండ్ ప్రాసెసర్ వచ్చేసరికి Qualcomm Snapdragon 730G అంటే ఒక మంచి ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. అండ్ దెన్ మనకి ఇక్కడ కెమెరా విషయానికి వచ్చినట్లయితే ఇందులో మనకు 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది అనమాట. అండ్ సెల్ఫీ షూటర్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్. అండ్ దెన్ మన ఇక్కడ బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే ఇందులో ఇన్సేన్ మనకు 7000 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు ఛార్జింగ్ స్పీడ్ వచ్చేసరికి 25 వాట్. సో ఈ యొక్క మంచి బ్యాలెన్స్డ్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి ఎలాంటి కాంప్రమైజ్ అవ్వకుండా. సో బ్యాటరీ బాగుంటే బాగుండు, లేకపోతే డిస్ప్లే ఇంకొంచెం బాగుంటే బాగుండు, అలాంటి ఏం కంప్లైంట్స్ అయితే ఉండవు. సో బేసిక్ చిన్న కంప్లైంట్స్ ఉండొచ్చు, కానీ ఒక కంప్లీట్ ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఒక కంప్లీట్గా మనకు మంచిగా అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు ఇక్కడ స్పెషల్ ఫీచర్స్ అయితే ఉన్నాయి అనమాట. సో ఫస్ట్ వచ్చేసరికి రివర్స్ ఛార్జింగ్. సో ఇందులో మనకి హ్యూజ్ 7000 mAh బ్యాటరీ ఉంది కాబట్టి ఆబ్వియస్గా రివర్స్ ఛార్జింగ్ ఉంటేనే బెస్ట్. ఎందుకంటే మనకు ఆ 7000 mAh బ్యాటరీ ఎక్కడ బయటికి వెళ్ళినప్పుడు కూడా మనకు మన ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కానీ మనము ఛార్జింగ్ అయితే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయితే చేయవచ్చు అనమాట. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు దీని UI సో బిగ్గెస్ట్ ప్లస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ యొక్క వన్ UI వచ్చేసరికి మనకు ఒక మంచిగా ఆప్టిమైజ్ అయితే చేయడం జరిగింది. సో కస్టమైజేషన్స్ కూడా వచ్చేసరికి మంచిగా అయితే ఇంప్లిమెంట్ అయితే చేయడం జరిగింది అనమాట. సో మనకు యూజర్ ఫ్రెండ్లీ అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో కానీ మనకు ఇక్కడ చూడడానికి కానీ లేకపోతే ఫ్లూయిడిటీలో కానీ ఒక మంచిగా అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో చాలా మందికి వచ్చేసరికి వన్ UI అయితే నచ్చుతుంది. సో ఆబ్వియస్గా గుర్తుపెట్టుకొని బ్లోట్వేర్ అయితే ఉంటుంది ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్లో. అంటే మనకి ఇక్కడ ఫ్లాగ్షిప్ మొబైల్స్లో బ్లోట్వేర్ ఉండకపోవచ్చు, కానీ ఇక్కడ మనకు ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్ అంటే మిడ్ రేంజ్ కానీ అప్పర్ మిడ్ రేంజ్ కానీ ఆబ్వియస్గా మనకైతే బ్లోట్వేర్ అయితే ఉంటుంది. కానీ మనకి ఎలాంటి అనాయింగ్ యాడ్స్ అయితే రావు, అంటే ఏదో పాప్ యాడ్స్ కానీ లేకపోతే ఫుల్ స్క్రీన్ యాడ్స్ కానీ ఎలాంటివి అయితే రావు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు నాక్ సెక్యూరిటీ. సో సామ్సంగ్ మొబైల్ కాబట్టి నాక్ సెక్యూరిటీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇంకొక మొబైల్ వచ్చేసరికి చెప్పిన కదా 2 మొబైల్స్ అని, ఇంకొకటి వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ F62. సో F62 అండ్ M51లో పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమి ఉండవు. సో ప్రతి ఒక్క స్పెసిఫికేషన్ వచ్చేసరికి సిమిలర్గా అయితే ఉంటుంది. ఇక్కడ డిస్ప్లేలో కానీ కెమెరాలో కానీ బ్యాటరీలో కానీ ఇక్కడ నాక్ సెక్యూరిటీ కానీ రివర్స్ ఛార్జింగ్ అయినా సరే UI ఆబ్వియస్గా సామ్సంగ్ మొబైల్ కాబట్టి 1 UI 3.1 అట్లయితే ఉంటుంది. సో ఇంకొక డిఫరెన్స్ వచ్చేసరికి మనకు జస్ట్ ప్రాసెసర్ మాత్రమే. సో సామ్సంగ్ గెలాక్సీ M51 వచ్చేసరికి మనకు Qualcomm Snapdragon 730G అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అదే మనకి ఇక్కడ సామ్సంగ్ గెలాక్సీ F62 వచ్చేసరికి మనకు Exynos 9825 అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఇదొకటి డిఫరెన్స్ అనమాట. సో పర్ఫార్మెన్స్లో కూడా వచ్చేసరికి మనకు సామ్సంగ్ గెలాక్సీ F62 వచ్చేసరికి ఒక మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే Exynos 9825 వచ్చేసరికి మనకు ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రాసెసర్ కాబట్టి, అంటే ఫ్లాగ్షిప్ లెవెల్ అంటే 2021లో కాదు, మనకు ఇక్కడ ఎర్లీ 2019లో వచ్చేసరికి మనకి ఈ యొక్క ఫ్లాగ్షిప్ మొబైల్ ప్రాసెసర్ కాబట్టి సో ఇప్పుడు కూడా మనకైతే ఒక మంచి అవుట్పుట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది పర్ఫార్మెన్స్ పరంగా. సో మీకు నిజంగా డిస్ప్లేలో కానీ కెమెరాలో కానీ బ్యాటరీలో కానీ పర్ఫార్మెన్స్లో కానీ సో ఆల్మోస్ట్ మనకి ఈక్వల్గా అయితే ఉంటుంది. సో డిఫరెన్స్ వచ్చేసరికి మనకు దీన్ని బ్యాక్లో అంటే మనకి ఇక్కడ రేర్లో వచ్చేసరికి కొన్ని డిజైన్లో కానీ లేకపోతే కెమెరా ప్లేస్మెంట్లో కానీ కొన్ని డిఫరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క పర్సనల్ ప్రిఫరెన్స్ బట్టి మీ 2 మొబైల్స్ ఏదైనా ఒక మొబైల్ అయితే కన్సిడర్ అయితే చేయవచ్చు. సో నిజంగా మీకు ఒక ప్రైస్ తక్కువ మొబైల్లో కావాలంటే కాన్స్టెంట్ మొబైల్ కావాలంటే మీరు సామ్సంగ్ గెలాక్సీ M51 అయితే పర్చేస్ చేయొచ్చు. ఎందుకంటే మనకు 19,999 అయితే కాన్స్టెంట్గా అయితే ఉంటుంది. అదే మనకి ఇక్కడ సామ్సంగ్ గెలాక్సీ F62 వచ్చేసరికి మనకు ఇప్పుడు కరెంట్ రన్నింగ్ ప్రైస్ వచ్చేసరికి మనకు 23,000 24,000 అయితే ఉంటుంది. అదే కొన్ని సేల్స్లో వచ్చేసరికి మనకు 17,000 18,000 అయితే వస్తుంది. మోస్ట్ ప్రాబ్లమ్ వచ్చేసరికి 18,000. సో 18,000 వచ్చేసరికి ఒక మంచి పర్ఫెక్ట్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు ఈ యొక్క స్మార్ట్ ఫోన్కి. సో ఎప్పుడైనా ఫ్లిప్కార్ట్లో మీరు చూస్తున్నప్పుడు మీరు నిజంగా సామ్సంగ్ గెలాక్సీ F62 కొనాలనుకుంటే 23,000 అయితే కొనకండి. సో ఆబ్వియస్గా మనకు ఎవ్రీ 15-20 డేస్లో మనకు ఒక ప్రతిసారి ప్రైస్ అయితే తగ్గుతుంది, అంటే 18,000 అరౌండ్ ప్రైస్కి అయితే వస్తుంది. సో 18,000 ప్రైస్ వచ్చిన దాకా ఆగండి. సో మీ యొక్క మొబైల్ పర్చేస్ చేయాలంటే 18,000 వచ్చేసరికి ఒక మంచి ప్రైస్ అని చెప్పుకోవచ్చు. సో ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్గా అయితే ఉందనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్ గైస్. జై హింద్.